హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ యంగ్ డైరెక్టర్స్ కి అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదంట. మరి ఆయన మనసులో ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు. సో ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సంగతి తెలిసింది. ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మరో 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉండడంతో తారక్ ఈ నిర్ణయం తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో తారక్ కొత్త కథలు కూడా వింటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. తారక్ హాయ్ నాన్న డైరెక్టర్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నారని కొన్ని రోజుల క్రితం మనకి వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదన్న సంగతి తెలిసింది. ఎన్టీఆర్ కు గతంలో సుధీర్ వర్మ, తరుణ్ భాస్కర్ కూడా కథలు చెప్పారని మనకి వినిపించాయి. అయితే తారక్ వైపు నుంచి అధికారంగా క్లారిటీ రాకపోవడంతో యంగ్ డైరెక్టర్లతో సినిమా విషయంలో తారక్ వెనకడుగు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కెరియర్ స్టార్టింగ్ డేస్ లో జూనియర్ ఎన్టీఆర్ కు భారీ విజయాలు దక్కడానికి యంగ్ డైరెక్టర్సే కారణం కాగా, ప్రస్తుతం తారక్ అలాంటి దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ అంతకన్నా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ప్రాజెక్ట్ విషయంలో తారక్ 1-2 సార్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక సినిమాకు 100 CR రేంజ్ లో తారక్ అయితే తీసుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం వరుస విజయాలు సాధించేలా తారక్ కెరియర్ ప్లానింగ్ అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ అయితే త్వరలో మొదలు కానుందని సమాచారం అందుతుంది. ప్రశాంత్ నీల్ తారక్ తో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఎవరైనా ఏదన్నా ఘనత సాధిస్తే వాటిని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పుడు టాలీవుడ్ లో సెప్టెంబర్ లో భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. ప్రముఖ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 years పూర్తవుతున్న సందర్భంగా ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అనుమతులు వచ్చేసాయట. బాలకృష్ణ సినీ ప్రయాణం జూలై 30తో 50 years పూర్తి చేసుకుంటుంది. ఆయన తొలి సినిమా తాతమ్మ కళ ఆగస్టు 30న 1974లో విడుదలైంది. అప్పటి నుంచి ఆయన బాలనటుడిగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత కథానాయకుడిగా మారి తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దాంతో పాటు తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి హిందూపురం ఎమ్మెల్యేగా సేవ చేస్తున్నారు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా సేవారంగం పైన తనదైన ముద్ర వేశారు. ఈ అన్ని ఘనతల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన సెప్టెంబర్ 1న ఘనంగా సన్మానించనుంది. ఈ సన్మాన వేడుకకు భారతీయ సినిమా ఇతర రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నారట. ఈ మేరకు టి ప్రసన్న కుమార్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. భారీ స్థాయిలో ఈ వేడుకలైతే పనులుంటున్నాయంట. త్వరలో మరిన్ని విషయాలు తెలియవచ్చు. ప్రస్తుతం బాలయ్య బాబీతో మూవీ తీస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరిలో రిలీజ్ చేస్తారంట. ఆ తర్వాత బోయపాటి శ్రీనితో అఖండ 2 సినిమా ఉంటుందని మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.